చౌదరి గారు, అన్నా మీకు అభినందనలు. కొత్త బ్యానర్ స్టార్ట్ చేసినందుకు శుభాశీస్సులు. థ్యాంక్ యూ. బొమ్మరిల్లు బ్యానరు మార్చడానికి కారణం ఏంటి? బొమ్మరిల్లు బ్యానర్ మార్చిందని ఎవరు చెప్పారు? ఫస్ట్ అంటే ఈ న్యూ టాలెంట్ రోడ్స్ అనే బ్యానర్, కొత్త బ్యానర్ స్టార్ట్ చేశారు కదా. బొమ్మరిల్లు బ్యానర్కి ప్రొడ్యూసర్ నేను. ఓకే ఓన్లీ దీనికి కూలీ పని చేస్తానన్నా. ఓకే. వినాయకరావు గారు, మీరు అల్లూరు సీతారామరాజు ఊటీలో షూటింగ్ వెళ్ళి రామారావు గారిని ప్రశ్నించారు, రాజకీయాల్లోకి వచ్చారు. మీరు కొత్త ప్రశ్న వేస్తూ నన్ను దేనికి పంపిద్దామని చూస్తున్నారు. అయితే ఏంటంటే అన్న, ఆ బొమ్మరిల్లు బ్యానర్కి నేను ప్రొడ్యూసర్ని, దర్శకుడిని కూడా. ఆవిడ సమర్పిస్తారు. ఈ బ్యానర్ ఏంటంటే ఆవిడ ఫుల్ టైం ప్రొడ్యూసరు విత్ ది సపోర్ట్, బ్యాకింగ్ సపోర్ట్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్, అమెరికా ఫ్రెండ్స్ ఆవిడకి సపోర్ట్ చేస్తుండగా ఆవిడ వాళ్ళ త్రూ ఆవిడ ప్రొడ్యూస్ చేస్తుంటాను. సో దానికి ఓన్లీ నేను మాత్రమే ప్రొడ్యూసర్, నేను డైరెక్షన్ మాత్రమే చేస్తుంటాను. ఓకే. తర్వాత ఉద్దేశం ఏంటంటే ఏమీ లేదు. అది ఉద్దేశం ఏంటంటే మధ్యలో 3, 2, 1 ఏమీ లేదు. ఓకే. మీరు ఎన్టీఆర్ అభిమానం సంగతి అందరికీ తెలిసింది. పర్టికులర్గా పాతాళ భైరవిలో ఆ గెటప్ స్టిల్లు దీనిలో వాడుకోవటానికి ప్రత్యేక రీజన్ ఏమైనా ఉందండి? అది దాంట్లో ఏం లేదు. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు తనకి న్యూ టాలెంట్ రోర్స్ అని సినిమా ద్వారా కొత్త ప్రతిభ గర్జిస్తుంది ఇక్కడ అన్నప్పుడు, ఆయన ఎర్లీ డేస్లో ఒక ఈ సినిమా తర్వాత నుంచి ఆయన స్టార్గా పరిణామం చెందారు. ఈ సినిమా టైంకి ఆయన కొత్త ప్రతిభలాగానే ఉన్నారన్నమాట. కొత్త ప్రతిభకు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలన్న ఒక ఉద్దేశంతోనూ పెట్టాం అది. అప్పటికి ఇంకా దీని తర్వాత సూపర్ స్టార్ అయ్యారు ఆయన. ఈ సినిమాతో స్టార్. ఓకే. వైఎస్ గారు సార్, ఇక్కడ అన్నా, నేను వెంకట్, ఎన్టీవీ సార్. కంగ్రాచులేషన్స్. మరో పేరు, మీ పేరు చాలా ప్రాముఖ్యం చెందిందన్న. టోపీ మార్చినా కూడా మర్చిపోతారు మళ్ళీ. ఓకే సార్, చెప్పండి అన్న. సార్, మీరు మొత్తం నందమూరి హీరోస్తో చేస్తున్నారు. అంటే హరికృష్ణ గారు, తర్వాత బాలకృష్ణ గారు, ఆ తర్వాత ఇప్పుడు జానకిరామ్ గారికి అబ్బాయి మధ్యలో ఇప్పుడు ఒక నిమిషం అండి. ఫస్ట్ మీరు అడిగిన దాంట్లోనే మోస్ట్ నేను ఎవరు ఫ్యాన్ అండి? ర్యాపిడ్ ఫైర్. నేను ఎవరు ఫ్యాన్ని? ఎన్టీఆర్ గారు ఫ్యాన్. నాకు ఎవరు ఇచ్చారు బ్రేక్? ఎన్టీఆర్ గారు. అక్కినేని గారు. అక్కినేని గారు ఆపోజిట్ కాంపౌండ్ కదా. అదే ఒక నిమిషం వినండి. ముందు ఫస్ట్ మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను. నేను అడిగిన దాన్ని ఒబ్బే చేయకూడదు నేను ముందు. ఓకే సార్, చెప్పండి. కాంట్రడిక్షన్ అక్కడ ఉన్నప్పుడు దాన్ని క్లారిటీ ఇచ్చి నెక్స్ట్ ఆన్సర్కి వెళ్ళాలి. సో నేను రామారావు గారి వీరాభిమాన్ని. ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా ఉంది అది. అగ్నిపుత్రుడు సినిమా పనిచేస్తున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావుతో పరుచూరు గోపాలకృష్ణ గారు డైలాగ్స్ రాయటకు వచ్చినప్పుడు 175 days రామారావు గారికి ఎక్కువ, నాగేశ్వరరావుకి ఎక్కువ అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఎవరికి ఎక్కువ అనే సినిమాల విషయంలో నాగేశ్వరరావు గారితో అన్నపూర్ణ స్టూడియో సెట్స్లో బయట విరామం సమయంలో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ వాదోపదాలు చేస్తుండేవాళ్ళం. అవన్నీ ఆయనకి తెలుసు, నాగార్జున గారికి తెలుసు. నేను రామారావు గారి అభిమాన్ని. తర్వాత బాలకృష్ణ గారికి అభిమాన సంఘాలకి లెటర్స్ కూడా, బాలకృష్ణ గారికి అభిమాన సంఘం పెట్టి మద్రాసు వెళ్ళి అభిమాన సంఘం లెటర్స్ అన్ని కూడా నేను కండక్ట్ చేశానన్న విషయం తెలుసు. సో వాళ్ళు నాగార్జున గారు అవకాశం ఇచ్చారు నాకు. తర్వాత నాగార్జున గారే హీరోగా అవకాశం ఇచ్చారు. తర్వాత నేను సొంత బ్యానర్ పెట్టుకుని అప్పుడు నేను వెళ్ళి హరికృష్ణ గారితో సినిమా తీశా. తర్వాత నాకు ఎవరు అవకాశం ఇచ్చారని మూడో సినిమా మహేష్ బాబు ఇచ్చారు. నేను గుడివాళ్ళు ఎవరితో గొడవ పడుతుండేవాడిని అండి, కృష్ణ గారి ఫ్యాన్స్తో గొడవ పడుతుండేవాడిని, కొట్టుకుంటుండేవాళ్ళం. అందుకని ఆ ప్రశ్నలో సగం బేస్ లేదు. నాకు వచ్చిన మీరు పూర్తిగా వింటే అప్పుడు నేను చెప్తాను సార్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, హరికృష్ణ గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, వీళ్ళిద్దరితో కూడా చేశాను కదా ముందు, నాగార్జున గారు. నేను చెప్పేది వినండి సార్, నేను అడిగేది వినండి మీరు. చెప్పండి. ఆ తర్వాత ఇప్పుడు జానకిరామ్ గారు వాళ్ళ అబ్బాయితో చేస్తున్నాను. మధ్యలో జూనియర్ ఎన్టీ గారు మిస్ అయిపోయారు. ఎందుకు అయిపోయారు? మీరు మిస్ చేశారా, లేకపోతే ఆయనకి ఒప్పుకోలేదా, బిజీ అయిపోయి? నేను ఎన్టీఆర్ గారి గురించి అడుగుతున్నాను. నేను చేసేదే సినిమాలు ఒక 1 yearకి 2 yearsకి 3 yearsకి అలా సినిమాలు చేస్తుంటానండి. నాకేంటంటే కథ నేనే రాసుకుంటాను. రాసుకున్న తర్వాత ఆ రాసుకున్న కథకి ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి సినిమా తీస్తాను. అందుకని ఈ బస్సు దిగి ఇంకో బస్సు వెంటనే ఎక్కేద్దాం అనే తాపత్రయము, కంగారు లేదు లైఫ్లో.
నేను ప్రేమ వివాహం చేసుకున్నా. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఏమవుద్దండి, భార్య పట్ల విధేయతను, బాధ్యత, కుటుంబం, వాళ్ళతో కూడా సరదాగా తిరుగుతుంటాను. ప్రపంచాన్ని కళ్ళతో చూడటం కంటే కూడా టీవీలో చూడటం కంటే కూడా కళ్ళతో చూడాలి, కాళ్ళతో నడవాలని అనుకుంటాను ప్రపంచంలో చూసే ప్రదేశాలు. సో అవన్నీ చూస్తూ ప్రపంచంలో అన్నీ తిరుగుతూ నేనే కథ రాసుకుని నేనే సినిమా తీసే ప్రాసెస్లో చాలామంది దగ్గరికి వెళ్ళే అవకాశం తక్కువ. కంటిన్యూటీ ఆఫ్ సినిమాలు చేస్తుంటేనే అందరి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు లాహిర్లాగర్ అయిన వెంటనే నేను పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ట్రై చేయొచ్చు. నేను వెంటనే ఎవరితో తీశానండి, సేతయ్య అని మళ్ళీ హరికృష్ణ గారితో తీశాను. సో నేనేంటంటే నాకు ఆలోచన నా బ్రెయిన్లో లేదు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే స్టార్డమ్ ఉన్న హీరోల దగ్గరికి వెళ్ళాలి అని ఉండదు. నాకు ఎవరు కరెక్ట్గా నా కథకు రాసుకున్నప్పుడు నాకు కన్వీనియంట్గా ఎవరు అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. వైవిఎస్ గారు అంటే ఆ వెళ్ళినప్పుడు తారక్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అనేది మీ ప్రశ్న అనమాట. తారక్ దగ్గరికి వెళ్ళాలనే కథ నా ఆలోచనలోకి రాలేదంటున్నాను. కానీ వస్తే ఎన్టీఆర్ వెళ్తాను. గారికి ఇష్టమైన మనవడు జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కదా. కదా. సో మీకు ఎందుకు ఆ థాట్ రాలేదు? ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు అని ఎవరు చెప్పారు? ఆయనే చెప్పారు. ఎవరు? బాలకృష్ణ కాదు, అదే నేను ఒకటి చెప్తాను, అది రాసుకుని పెద్ద పారాగ్రాఫ్తో ప్రింట్ చేస్తారు రేపు పొద్దున. చెప్పండి. అట్లా కాదండి, నేను చెప్పేది అది కాదు. ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన మనవడు అంటే మిగతా మనవాళ్ళు ఇష్టం లేదనా? మీరు బట్ చెప్పేది అందరిలోనే అంటే ఒకరని ఉంటది. సార్ మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఒక సర్టిఫికేట్ ఇవ్వకండి. సార్ మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారండి. చాలా సార్లు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వాళ్ళ ఆహా, ఫాదర్ కావచ్చు, వీళ్ళంతా ఆయన కూడా చెప్పిందే చెప్పలేదు. కదండి ఇది. ఎన్టీ రామారావు గారు జూనియర్ పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో చెప్పలేదు కానీ ఒక family members నిమిషం దగ్గర చెప్పారు ఒక కదా. నిమిషం అండి. తారక్ గారు కూడా చెప్పలా. ఏది, రామారావు గారికే నేను ఇష్టమైన మనవాడిని, నేను ఒక్కడనే ఇష్టమైన మనవాడిని. ఎన్టీ రామారావు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారికే ఆయన ఇష్టమైన మనవాడు అన్నారు. అది మీరు స్ట్రెస్ చేశారు. ఆయన ఒక్కడే ఇష్టమైన మనవాడు కాదు, ఎన్టీ రామారావు గారికి అందరూ సమానమే. అలాగే ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరికీ, అభిమానులు, వంశ వీరాభిమానులందరికీ రామారావు గారి కుటుంబంలోని అందరూ సమానమే. కానీ రామారావు గారు తన పేరుని ఈ మనవడికే పెట్టారు. అది ఒకటి ఆయన పెట్టలేదు, హరికృష్ణ గారు పెట్టారు. హరికృష్ణ గారు పెట్టిన ఎన్టీఆర్ గారు ఇప్పుడు మీరు సార్. చెప్పేదనండి, మీరు ఇప్పుడు వినాయకరావు గారు రామారావు గారు పెట్టలేదు. హరికృష్ణ గారు జానకి రామ్, కళ్యాణ్ రామ్, తారక రామ్ అని ఆయన పెట్టారు పేర్లు. కానీ ఎన్టీఆర్ గారు రామారావు గారు యాక్సెప్ట్ చేశారు కదా సార్. యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాను, మీకు న్యూ టాలెంట్ రోర్ సెట్ అనే ఒక సంస్థ స్థాపించి ఒక ప్రొడక్షన్ చేయబోతున్నా. దానికి సంబంధించిన ప్రశ్నలు కావాలా, రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన దీనికి సంబంధించి ఒక్క నేను నిమిషం అడిగింది వినండి. ఏంటంటే ఒక్క నిమిషం మీరు వినండి. హీరోలు అందరు ఇంట్రొడ్యూస్ ఆహా, చేసినప్పుడు ఒక్క నిమిషం ఒక వినండి. మిస్ ఎందుకు చేశారు నేను అడిగాను సార్. ఒక్క నిమిషమేనండి, నేను ఎందుకు చేయలేకపోయినా చెప్పాను. రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఇంట్లోని సంబంధించిన కుటుంబానికి సంబంధించిన విషయాలు, దాంట్లో ఉన్న ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ మీకు కావాలంటేనేమో అది వేరే రకమైన డిస్కషన్ పెట్టుకుని దానికి సంబంధించిన వ్యక్తులు సమాధానాలు చెప్తారండి. నేను ఇండివిజువల్ అడగలేదు, మీరు ఎందుకు మిస్ చేశారో నేను అడిగాను. ఎందుకంటే నాకు అదే సమస్య. మొత్తం నందమూరి హీరోస్ ఎక్కువ చేసింది మీరే. ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు ఇంతవరకు రాలేదు అది, ఇంతవరకు అలాంటిది ఆలోచన రాలేదు. వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను, తీస్తాను, అది ఓకేనా? ఇప్పటి వరకైతే రాలేదు. ఇప్పుడు నాకు ఈ సినిమా అలాంటి అవకాశం ఇచ్చి సక్సెస్ ఇచ్చి ఆ తర్వాత అలాంటి కథ వస్తే డెఫినెట్గా తీస్తాను. ఓకేనండి? ఓకే అండి. సరే ఇంకొక ఓకే.